మధ్య నాకు డౌట్ అనుమానం వచ్చేస్తుందండి. మీరు కూడా కుసంత లుక్కేసి క్లారిటీ ఇచ్చేస్తే నా డౌట్ అనుమానం తీరిపోద్ది అనమాట. సరేనమ్మా, అంత అడుగుతున్నావు కాబట్టి విషయం చెప్తే నేను హెల్ప్ చేస్తా. ఇప్పుడు మన శర్మిలక్క మన ఏపీలోనే ఉంది కదా. అవును, ఆవిడ ఉండకుండా ఇంకెక్కడికి వెళ్తారు? ఏం లేదబ్బాయి, ఆవిడ ఎందుకో సేతి పార్టీలో ఉంటూ ఫ్యాన్ గాలు తగిలితే బాగుంటుందేమో అని ఆలోచించేస్తున్నట్టుగా అనిపించేస్తుంది నాకు. నీకెందుకమ్మా అట్టాట అనుమానం వచ్చేసింది? అంటే ఆ మధ్యన అంటే చాలు జగన్ మీద ఏదో ఒక సెటేరో ఇంకేదో వేసేసి మీమ్ పేసి వాళ్ళకి మంచి స్టఫ్ ఇచ్చేటోళ్ళు కదా. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ వినిపించడం లేదబ్బా. ఎందుకో నువ్వు చూడడం లేదమ్మా. ఈ మధ్యన అఖండ సినిమా టికెట్ రేట్ల గురించి రేవంత్ అందను విమర్శించింది కదా. అదేనబ్బాయి బాబు నా డౌట్ అనుమానం. రేవంత్ అనేది శర్మిలక్కది ఒకటే పార్టీ కదా, కానీ అట్ట ఎట్టా కామెంట్స్ చేస్తుంది అసలు చెప్పు. వైఎస్ఆర్ కుమార్తె ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అసలు పాలిటిక్స్లో ఏం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే పిచ్చెక్కిపోవటం ఖాయం. ఎప్పుడు ఏం మాట్లాడతారో, అసలు ఎలాంటి రాజకీయాలు చేస్తారో తెలీదు. తన అన్నయ్య మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తారు. అంతలోనే సైలెంట్ అయిపోవటం షర్మిలకే చెల్లుతుంది. ఇప్పుడు సడన్గా ఆమెకు తన అన్న జగన్ మీద మళ్లీ ప్రేమ పుట్టుకొచ్చేసిందని సోషల్ మీడియాలో సెటైర్లేస్తున్నారు. షర్మిల మీద సెటైర్లేస్తున్న వారిలో ఏపీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారట. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా ప్రస్తుతం ఉన్నారు. కానీ పెద్దగా అక్కడ పాలిటిక్స్లో ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. ఆమె వేసే డైలాగులు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కాకపోతే సీరియస్గా కాదు, ఫన్నీగా జనాలు రీల్స్ చేసుకునేలా ఉంటాయి ఆమె డైలాగులు. పాదయాత్ర గురించి, ఆడపిల్ల గురించి ఇలాంటి కొన్ని డైలాగులు షర్మిలనే మంచి రీల్ మెటీరియల్గా మార్చేశాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆదరణ లేదు. కానీ తన తండ్రి వైఎస్ఆర్లా లీడర్ అనిపించుకోవాలన్న కళ షర్మిలకి కలగానే మిగిలిపోయేలా ఉంది. అందుకే తాను కూడా పాలిటిక్స్లో ఉన్నారని చెప్పుకోవటానికి ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో ఉన్నారట. తన అన్న జగన్తో ఆస్తి తగాదాలతో పాటు రాజకీయంగా తనకు గుర్తింపు ఇవ్వకపోవటంతో ఆమె వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ నేతలు సైతం షర్మిలని పట్టించుకోవటం మానేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అసలు ఆ పార్టీ పుంజుకుంటుందన్న గ్యారంటీ అస్సలు లేదు. ఇక అధికారంలోకి వస్తుందనే ఆశలు పెట్టుకుంటే అంతకంటే కామెడీ ఇంకోటి ఉండదు. అందుకే షర్మిల తన భవిష్యత్తు గురించి ప్లాన్లు వేసుకుంటున్నారని టాక్. రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ గుర్తింపు పొందాలంటే ఒకటి జనాల్లో ఆదరణ ఉన్న పార్టీలోకి వెళ్ళాలి, లేదంటే ప్రజలను మెప్పించేలా తన రాజకీయ ప్లాన్స్ ఉండాలి. రెండోది ఎలాగూ సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎందుకంటే తను బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి జనాల్లో ఆదరణ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె ముందున్న ఆప్షను మళ్లీ తన అన్న జగన్కి దగ్గరవటమే. అందుకే షర్మిల కొత్త ప్లాన్ మొదలుపెట్టారని అంటున్నారు. అందుకు అవసరమైతే తన తల్లి సాయం తీసుకుంటారని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయటం ద్వారా వైఎస్ఆర్సీపీకి దగ్గరయ్యేందుకు షర్మిల స్కెచ్ చేశారట. అందుకే ఏపీ తెలంగాణలో అఖండ 2 సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ తెలంగాణలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు రాజకీయ గురువు లాంటివారు. అందుకే చంద్రబాబు చెబితే రేవంత్ ఏదైనా చేస్తారనే టాపిక్ని తెర మీదకు తెచ్చారు షర్మిల. చంద్రబాబు చెప్పటం వల్లే రేవంత్ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచారని ఆమె ఆరోపించారు. మరోవైపు ఏపీకి రావాల్సిన పెట్టుబడులు హైదరాబాదుకు వెళ్లటానికి సీఎం చంద్రబాబే కారణమని, అక్కడ సీఎంతో లాలూచి పడ్డారని తనకు తోచినట్టుగా విమర్శలు గుప్పించేశారు షర్మిల. కానీ ఇవన్నీ ఆమె వేరే టార్గెట్తో మాట్లాడుతున్నారని అంటున్నారు. అసలు తెలంగాణలో అధికారంలో ఉన్నదే తమ కాంగ్రెస్ పార్టీయే అన్న సంగతి షర్మిలకి గుర్తులేదా, లేక అన్న జగన్ మెప్పు కోసం తాపత్రయపడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలానే పాలిటిక్స్ని కొనసాగిస్తే ఏటూ కాకుండా పోతారని హెచ్చరిస్తున్నారు.